అండి అందరికీ అందరు ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? ఈరోజు మన వీడియోలో మనకు పనికిరాని వస్తువులను ఎలా యూస్ చేసుకోవాలి, అలాగే మన పనులను సింపుల్గా చేసుకొని మన మనీని టైంని ఎలా సేవ్ చేసుకోవాలో కొత్త కొత్త టిప్స్తోనైతే మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. వీడియోని ఎండింగ్ వరకు చూడండి, చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటాయండి. ఫస్ట్ టిప్ వచ్చేసి ముందుగా నేను ఇక్కడ ఒక పెద్ద బాటిల్ని తీసేసుకున్నాను. మీ దగ్గర థమ్స్అప్ పెద్ద బాటిల్ ఉన్నా కూడా తీసేసుకోవచ్చు. మనము బాటిల్లో ఉన్న జ్యూస్ని తాగేసిన తర్వాత యూస్ చేసిన తర్వాత వేటికి పనికిరాం పడేస్తూ ఉంటాం కదండి. అలా పడేయకుండా వీడియోలో చూపించిన విధంగా బాటిల్ కింది పార్ట్ని అయితే కట్ చేసుకోవాలి. తర్వాత పైన పార్ట్ను కూడా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు దేవి నవరాత్రులు అయితే స్టార్ట్ అవుతున్నాయి కదండి. అలాంటప్పుడు డైలీ కూడా మనం సాయంత్రము బయట గుమ్మం దగ్గర దీపాలను అయితే వెలిగిస్తూ ఉంటాము. అలాగే మనకు కార్తీక మాసం కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రొద్దున అలాగే సాయంత్రం అయితే దీపాలను అయితే వెలిగిస్తూ ఉంటాం కదండి. అలాంటప్పుడు ఇలా కింద కట్ చేసిన పార్ట్లో దీపం ప్రమిద ఉంచితే కనుక దీపం వెలుగుతున్నప్పుడు ఎంతో కొంత ఆయిల్ అనేది కింద కారుతూ ఉంటుంది కదండి. అలాంటప్పుడు కిందన ఫ్లోర్ అనేది పూర్తిగా ఆయిల్గా అయిపోతుంది. అలాగే డోర్ గుమ్మాల దగ్గర మనకు నూనె కూడా కారకుండా ఇలా నీట్గా ఉంటుందండి. లేకపోతే కనుక మనకు మామూలుగా వాటర్ బాటిల్ క్యాప్స్ అయితే అందరి ఇంట్లోనే ఉంటాయి కదండి. ఇలా వాటర్ బాటిల్ క్యాప్ని మనము కిందన పెట్టేసి ప్రమిదలో ఇలా దీపం వెలిగించి ఉంచితే కనుక మనకు అస్సలు ఆ ఆయిల్ అనేది కారకుండా ఉంటుందండి. గుమ్మాల దగ్గర ఆయిల్గా జిడ్డుగా కాకుండా నీట్గా ఉంటుంది. అలాగే మిడిల్ పార్ట్ను ఇలా మనం దీపంకి ఇలా పెడితే గనక ఎంత గాలి వీసినా కూడా మనకు దీపం అనేది కొండెక్కకుండా ఉంటుంది. ఒక్కోసారి మనం దీపం పెట్టగానే తులసి చెట్టు దగ్గర దీపం అనేది కొండెక్కుతుంది. అలాంటప్పుడు ఇలా కట్ చేసిన బాటిల్ ఉంచితే గనక ప్రొద్దున పెట్టిన దీపం సాయంత్రం వరకు కూడా అస్సలు కొండెక్కకుండా ఉంటుంది. యూస్ఫుల్గా అనిపిస్తే ట్రై చేయండి. నెక్స్ట్ సెకండ్ టిప్ వచ్చేసి నేను ఇక్కడ ఒక ప్లేట్లో వేడివేడిగా ఉన్న వాటర్ని అయితే తీసేసుకున్నాను. తర్వాత కొంచెం కోల్గేట్ని అయితే యాడ్ చేసుకోవాలి. మీరు ఏ పేస్ట్ని అయితే యూస్ చేస్తారో ఆ పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకోవచ్చు. తర్వాత ఇలా స్పూన్తో మిక్స్ చేసుకుంటే మనకు చక్కగా మిక్స్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని ఎలా యూస్ చేద్దామంటే మనం డైలీ కూడా తల దువ్వుకోవడానికి దువ్వెలను అయితే యూస్ చేస్తూ ఉంటాం కదండి. చూసారు కదండి ఎంత జిడ్డు అనేది మురికి అనేది పట్టేసిందో. చాలామంది ఏంటంటే ఇలా ఏదైనా ఒక టూత్ బ్రష్తోని ఇలా తీసేసుకొని మామూలుగా రబ్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు మనకు తొందరగా క్లీన్ అనేది కాదు కదండి. అలాంటప్పుడు ఇలా వేడి వాటర్లో కొంచెం కోల్గేట్ని యాడ్ చేసేసి ఒక 10 నిమిషాల పాటు అలా పక్కన పెట్టేసేయాలి. ఒక 10 నిమిషాల తర్వాత జస్ట్ మనం ఇలా ఏదైనా ఒక పాతగైన టూత్ బ్రష్ని తీసేసుకొని ఇలా జస్ట్ మనము రబ్ చేస్తే చాలండి. ఎంత జిడ్డు పట్టేసి మురికిగా మనకు ఆయిల్ జిడ్డు అనేది పూర్తిగా తొలగిపోతుందండి. వీడియోలోనైతే క్లియర్గా చూసారు కదండి. మనకు స్టార్టింగ్లో జిడ్డు అనేది ఎంతగా ఉండే జస్ట్ మనం ఇలా వేడి నీళ్ళలో కొంచెం కోల్గేట్ని యాడ్ చేసేసి ఒక 10 నిమిషాలు ఉంచి రబ్ చేస్తే కనుక మనకు జిడ్డు ఆయిల్ బంక లాంటిది పూర్తిగా పోయి మనకు దువ్వెండ్లు అనేవి కొత్త దానిలా మెరుస్తాయండి. వీడియోలోనైతే క్లియర్గా చూసారు కదండి. వాటర్ అనేది ఎంత జిడ్డుగా అయిపోయిందో. తర్వాత మనం మామూలుగా వాటర్తోనే వాష్ చేసుకుంటే సరిపోతుందండి. మనకు ఆయిల్ లేకుండా చక్కగా కొత్త దానిలా దువ్వెనలు అనేవి మెరుస్తాయండి. తప్పకుండా ఈ టిప్ని ట్రై చేసి చూడండి. మనకు తక్కువ టైంలో దువ్వెనలను అయితే కొత్త దానిలా నీట్గా క్లీన్గా చేసేసుకోవచ్చు. యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఒక్క లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీరు ఒక్క లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి వీడియో సజెస్ట్ అవ్వడం జరుగుతుందండి. ఇక నెక్స్ట్ థర్డ్ టిప్ వచ్చేసి నేను ఇక్కడ కొంచెం అల్లం ముక్కనైతే తీసేసుకున్నాను. తర్వాత గ్రేటర్ సహాయంతో గ్రేట్ చేసేసుకోవాలి. మీరు ఇక్కడ దంచుకున్నా కూడా పర్లేదు, కానీ ఇలా మనం గ్రేట్ చేసుకుంటే మనకు తురుము అనేది బాగా ఈజీగా వచ్చేస్తుందండి. ఇలా గ్రేట్ చేసుకున్న తర్వాత ఇలా మనము ఏదైనా ఒక స్పూన్లో కానీ గిన్నెలో కానీ ప్రెస్ చేస్తే కనుక మనకు అల్లం రసం అనేది వస్తుంది. మనం ఇక్కడ కేవలం అల్లం రసంనే యూస్ చేస్తున్నామండి. ఇలా అల్లం రసాన్ని తీసుకున్న తర్వాత కొంచెం తేనెనైతే యాడ్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మనము పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎవరికైతే దగ్గు ఎక్కువగా ఉండి కఫము అలాగే జలుబు తగ్గకుండా ఉండేవాళ్ళు ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ప్రొద్దున పరగడుపున తీసుకొని చూడండి. పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ మనకు తొందరగా జలుబు దగ్గు అలాగే కఫం అనేది తగ్గుతుందండి. యూస్ఫుల్గా అనిపిస్తే ట్రై చేయండి. మనకు కొంచెం ఘాటుగా ఉంటుంది కానీ మనకు జలుబు అనేది తొందరగా తగ్గిపోతుందండి. ఇక నెక్స్ట్ ఫోర్త్ టిప్ వచ్చేసి మనం ఎప్పుడైనా పార్టీస్ కానీ లేకపోతే ఫంక్షన్స్కి ఇలా వెళ్ళేటప్పుడు మనం బ్యాంగిల్స్ని అయితే వేసుకుంటూ ఉంటాము. కానీ ఒక్కోసారి మనకు చిన్నగైన బ్యాంగిల్స్ ఏంటంటే ఇలా బొటన్ వేలు దగ్గర అస్సలు మనకు బ్యాంగిల్ ఎక్కకుండా ఉంటుంది కదండి. ఎందుకంటే మనకు బొటన్ వేలు బోన్ అనేది కొంచెం గట్టిగా ఉండటం వలన అస్సలు ఎక్కకుండా ఉంటుంది. అలాగే మనకు బ్యాంగిల్స్ కూడా విరిగిపోతూ ఉంటాయి హడావిడిలో. అలా కాకుండా ఉండాలంటే ఇలా ఏదైనా ఒక పాతగైన సాక్స్ని అయితే చేతికి ఎక్కించేసుకోవాలి. తర్వాత మనం బ్యాంగిల్స్ వేసుకుంటే కనుక మనకు ఈజీగా బ్యాంగిల్స్ అనేవి ఎక్కుతాయి
ఉంటాయండి. మనకి ఎంత చిన్నగా అయిపోయిన బ్యాంగిల్స్ కూడా కానివ్వండి మనకు ఈజీగా ఎక్కేస్తాయి. తర్వాత మనం బ్యాంగిల్ని తీయాలి అన్నా కూడా మనం మామూలుగా ఇలా వెనకాల నుండి ఇలా కొంచెం సాక్స్ని ఇలా కిందికని నెమ్మదిగా తీస్తే గనక మనకు బ్యాంగిల్స్ కూడా విరిగిపోకుండా ఉంటాయి. అలాగే మనకు అస్సలు చేతికి కుచ్చుకోకుండా ఉంటుందండి. చూసారు కదండి వీడియోలో అయితే ఎంత ఈజీగా బ్యాంగిల్స్ అనేవి మనము తీసేసుకున్నామో. తప్పకుండా ఈ టిప్ని ట్రై చేసి చూడండి. ఇక నెక్స్ట్ 5th టిప్ వచ్చేసి ఎప్పుడైనా కానివ్వండి మనము అప్పటికప్పుడు కప్లో టీ పోసుకుందాం అన్నప్పుడు కప్స్ అనేవి మనకు తడిగా ఉండి అందులో వాటర్ ఉంటే గనక మనము టీ పోయగానే మనకు టీ అనేది తొందరగా చల్లారిపోతుంది కదండి. అలాంటప్పుడు మనకు కప్లో వాటర్ పూర్తిగా తొందరగా డ్రైగా అవ్వాలంటే అందరి ఇంట్లోనే ఇటువంటి స్టాండ్స్ అయితే ఉంటాయి కదండి. వేడి గిన్నెలు పెట్టుకునే స్టాండ్ ఉంటుంది కదండి. ఆ స్టాండ్ పైన ఇలా మనము తడిగా ఉన్న కప్స్ని బోర్లించి పెట్టామంటే ఉన్న వాటర్ అనేది తొందరగా కిందికైతే కారిపోతుందండి. మనం మామూలుగా ఫ్లోర్ పైన పెట్టినా కూడా మనకు తడి అనేది ఉంటుంది కాబట్టి ఇటువంటి స్టాండ్స్ని అయితే మనం చక్కగా కప్స్ని బోర్లించే స్టాండ్లా యూస్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ 7th టిప్ వచ్చేసి డైలీ కూడాను కుక్కర్ని యూస్ చేస్తూ ఉంటాం కదండి. అంటే కుక్కర్లో ఏదైనా కానివ్వండి పప్పు కానీ అన్నం కానీ తొందరగా అయిపోతుందని యూస్ చేస్తూ ఉంటాము. సో డైలీ కుక్కర్ యూస్ చేసే వాళ్ళకి ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుందండి. ఒక్కోసారి ఏంటంటే కుక్కర్ యూస్ చేసేటప్పుడు మనకు కొన్ని రోజులకే రబ్బర్ లూజ్ అయిపోయి అలాగే రబ్బర్ గట్టిగా అయిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు మనము రబ్బర్ పాడైపోయిందని చేంజ్ చేసుకుంటూ ఉంటాం కదండి. అలా చేంజ్ చేసుకోకుండా ఇంట్లోనే మనం కుక్కర్ రబ్బర్లను కొన్నప్పుడు ఎలా ఉంటాయో అలానే చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని వెడల్పుగా ఉన్న గిన్నెను పెట్టేసుకొని వాటర్ వేసుకొని మరిగించుకోవాలి. ఇలా వాటర్ వేడిగా ఉన్నప్పుడు మన దగ్గర ఎన్ని కుక్కర్ రబ్బర్లు ఉన్నాయో అన్నింటినీ వేడివేడి వాటర్లో ఉంచుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి. తర్వాత ఏదైనా చిమ్టి సహాయంతో రబ్బర్ను అటు ఇటు 2 వైపులనైతే 2 నిమిషాల పాటు మరిగించుకోవాలండి. ఒకసారి ఏంటంటే మనము డైలీ కుక్కర్ని యూజ్ చేయటం వల్ల మనకు ఆ రబ్బర్లు అనేవి తొందరగా గట్టిగా అయిపోయి విజిల్స్ రాకుండా ఉంటాయి. అలాగే మనకు సైడ్లో నుంచి గాలి కూడా పోతూ ఉంటుంది కదండి. ఒక్కోసారి మనము ఏదైనా ఫుడ్ ఐటమ్ వండినా కూడా మనకు లోపల నుండి బయట అనేది పూర్తిగా ఫుడ్ అనేది కక్కేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మనకు కుక్కర్ మూత కూడా పాడైపోతూ ఉంటుంది కదండి. ఇలా మనం వారానికి ఒకసారి చేస్తే కనుక రబ్బర్లు మనకు కొంచెం లూజ్గా అయ్యి మనకు విజిల్స్ కూడా చక్కగా వస్తాయి. చాలామంది విజిల్స్ రావటం లేదని ఇలా మనం కుక్కర్ రబ్బర్ని అయితే మార్చేసి లేకపోతే కుక్కర్ని మార్చేసి కొత్త కుక్కర్ని అయితే తెచ్చేసుకుంటూ ఉంటారు. అలా కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. కుక్కర్ రబ్బర్ అనేవి ఎక్కువ రోజులు మన్నిక వస్తాయి. ఇలా వేడి చేసుకున్న తర్వాత కుక్కర్ రబ్బర్లను కొంచెం చల్లారిన తర్వాత ఏదైనా క్లాత్తో తుడిచేసి మనము ఇక్కడ డైలీ యూజ్ చేసే వంటకి యూజ్ చేసే ఆయిల్ని తీసేసుకొని రబ్బర్ మొత్తం లోపల పైననైతే అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ని అప్లై చేయటం వలన ఏంటంటే లోపల ఏదైనా ఫుడ్ ఐటమ్ వండినా కూడా మనకు బయట అనేది కక్కకుండా ఉంటుంది. గాలి కూడా బయటికి పోకుండా ఉంటుంది. అలాగే కుక్కర్ మూతకు కూడా లోపల భాగంలో ఇలా పూర్తిగా ఆయిల్ని అప్లై చేసుకొని పెట్టుకోవాలి. ఇలా ఆయిల్ అప్లై చేయటం వల్ల మనకు కుక్కర్ ఏదైనా ఫుడ్ ఐటమ్ వండినా కూడా బయట ఫుడ్ అనేది అస్సలు కక్కకుండా ఉంటుంది. ఎన్ని సంవత్సరాల పాత కుక్కర్ అయినా కూడా మనకు కొత్త దాంట్లో పనిచేస్తుందండి. మనకు విజిల్స్ కూడా చక్కగా వస్తాయి. అలాగే మనకు బయట గాలి పోకుండా అలాగే ఏదైనా ఫుడ్ ఐటమ్ బయట కక్కకుండా ఉంటుంది. యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం చూడండి. నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇటువంటి బ్యూటిఫుల్ కిచెన్ టిప్స్ని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఈ టిప్లు ఏ టిప్ అయితే బాగా నచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మళ్ళీ ఇటువంటి బ్యూటిఫుల్ కిచెన్ టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. టేక్ కేర్.